సరే, ఇవాళ మనం సుమనుడు అనే పూల వ్యాపారి కథ ఇంకా మంచి పనుల శక్తి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ కథ రాజగృహంలో జరిగింది. సుమనుడు అనే పూల వ్యాపారి రోజూ రాజు బింబిసారుడికి పూలిచ్చేవాడు. ఓ రోజు బుద్ధుడిని చూసి రాజుగారి పూలన్నీ ప్రాణం పోయినా పర్లేదని బుద్ధుడికి అర్పించేశాడు. దాని ఫలితమేంటో చూద్దాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ప్రధానంగా 3 విషయాలున్నాయి. మొదటిది, సుమనుడి అచంచల విశ్వాసం. బుద్ధుడిని చూడగానే రాజు చంపినా పర్లేదనుకుని పూలన్నీ అర్పించాడు. అద్భుతంగా ఆ పూలు గాల్లో తేల్తూ బుద్ధుడితో పాటే కదిలాయి. అతని విశ్వాస తీవ్రతకు ఇది నిదర్శనం. రెండవది, ఊహించని తక్షణ ప్రతిఫలం. సుమనుడి భార్య భయపడి రాజుకి చెప్పింది. కాని బుద్ధుని అనుచరుడైన రాజు బింబిసారుడు సుమనుడి భక్తికి మెచ్చి శిక్షకు బదులు 8 రెట్లు బహుమతులిచ్చి గౌరవించాడు. స్వచ్ఛమైన ఉద్దేశం ఎలా పరిస్థితుల్ని మార్చగలదో ఇది చూపిస్తుంది. చివరిగా మూడోది, మంచి పని వెనక స్వచ్ఛమైన ఉద్దేశం, చేతన, ప్రాముఖ్యత. ఫలితం ఆశించని కుశల కర్మలు బాధ కలిగించవు, పైగా మంచి ఫలితాలనిస్తాయి. సుమనుడికి వెంటనే బహుమతులు దొరకడమే కాదు, భవిష్యత్తులో పచ్చేక బుద్ధుడవుతాడని బుద్ధుడు చెప్పాడు. అంటే మన ఉద్దేశమే కర్మ ఫలితాలను నిర్ణయించడంలో కీలకం. అందుకే స్వచ్ఛమైన మనస్సుతో, గట్టి నమ్మకంతో చేసే పనులు ఎంత పవర్ఫుల్లో, అవి మన జీవితంలో అప్పటికప్పుడు ఆ తర్వాత కూడా ఎంత పాజిటివ్ మార్పు తెస్తాయో ఈ కథ భలేగా చూపిస్తుంది.